హాయ్ ఆల్, అందరు అడుగుతున్నారు కదా అండి మా ఫ్యామిలీ డాక్టర్ అడ్రస్ ఎక్కడ అని చెప్పేసి. అమీర్పేట్ దగ్గర కృష్ణానగర్ దగ్గర అండి. అది త్రూ వర్డ్స్ జూబ్లీల్స్ వెళ్ళేటప్పుడు ఈ డౌన్లోనే ఉంటుంది. కోట్ల విజయవాస్కర్ స్టేడియం ఉంటుంది కదా, ఆ కోట్ల విజయవాస్కర్ స్టేడియంకి ఎదురుగుండా సందులో అనమాట రాజశ్రీ క్లినిక్. అది డాక్టర్ పేరు రాజశ్రీ. అక్కడ ఎవరిని అడిగినా సరే చెప్తారనమాట రాజశ్రీ క్లినిక్ ఎక్కడ అనేది. ఆంటీ అనేది చాలా బాగా చూస్తారు. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను అనమాట. చాలా మంది అడుగుతున్నారు. యాక్చువల్గా ఒక లేడీకి అయితే ప్రెగ్నెన్సీ వచ్చింది, నేను పెట్టి 1.5 month అయింది. 2nd monthలోనే తను కన్సీవ్ అయిందంట. అండ్ ఇంకొక మేము యాక్చువల్గా తను ఇంకా ట్రీట్మెంట్ వెళ్తుంది. అట్లా ఎవరికి హెల్ప్ అయినా కానీ ఐ విల్ బి హ్యాపీ. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ ఆల్, లాస్ట్ వీక్ అసలు వీడియో పెట్టానో లేదో గుర్తులేదండి. యాక్చువల్గా పెడదాం అనుకుంటా ఉంటాను, మళ్ళీ మర్చిపోతాను. షూట్ అయితే చేస్తున్నాను, మళ్ళీ ఎడిట్ చేయడానికి, మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం ఉండట్లేదు. సో ఈ రోజు అయితే మండేనే పెట్టేస్తున్నాను. వెడ్నెస్డే కూడా ఇంకో వీడియో పెడతానికి ట్రై చేస్తున్నాను. ఈ రోజు వచ్చేసేసి మార్నింగ్ డ్రింక్ అండి. మార్నింగ్ డ్రింక్ వచ్చేసి కాకరకాయ, కీరా, పుదీనా ఆకులండి. ఈ మూడిటితో మార్నింగ్ డ్రింక్ అనమాట. కాకరకాయ కొంతమందికి అయితే పడదు, మోషన్స్ అట్లా అవుతాయి. కాకపోతే అది గుడ్డేనండి. అంటే మోషన్స్ ఒక 3-4 times అయింది అనుకోండి, మన బాడీలో ఉన్న వేస్ట్ అంతా తీసేస్తుంది కదా. అట్లా ఎవరికైనా కాకరకాయ పడట్లేదు అనుకున్న వాళ్ళు అయితే కనుక యాష్ గార్డ్ ఉంటుంది కదా, యాష్ గార్డ్ 250 grams కానీ, సొరకాయ 250 grams కానీ తీసుకుని కీరాతో కలుపుకొని తాగేసాను జ్యూస్ చేసుకుని. ఇది వచ్చేసి మార్నింగ్ అసలు మన బాడీలో ఉన్న వేస్ట్ టాక్సిన్స్ అంతా ఫ్లెష్ అవుట్ చేస్తుంది. ఇంకా డిటాక్స్ వాటర్ అండి. లాస్ట్ వీడియోలో నేను 2 videosలో కూడా డిటాక్స్ వాటర్ చెప్పలేదు. డిటాక్స్ వాటర్ ఎప్పుడైనా సరే ఆన్ అండ్ ఆఫ్ పెట్టాలి. ఈ వీక్ తాగేమో అంటే నెక్స్ట్ వీక్ తాగకూడదు. అట్లా అని కాదు ఎప్పుడు తాగుతానే ఉండొచ్చు అని కాదు. ఈరోజు డిటాక్స్ వాటర్ అయితే కనుక బీట్రూట్, అల్లం, పుదీనా ఆకులండి. ఈ 3 మిక్సీ వేసేసుకొని 1 liter ఆఫ్ వాటర్లో కలిపేసుకుని దాన్ని 2 hours పాటు వదిలేసేసి దాని తర్వాత 12 o'clock నుంచి 3 o'clock లోపల కంప్లీట్ చేసేయండి 1 liter వాటర్ అనేది. దీంతోపాటు నార్మల్ వాటర్ ఇంటేక్ వచ్చేసి 2.5 liters కంపల్సరీ ఉండాలండి. వాటర్ ఎప్పుడైనా సరే మన బాడీలోకి వెళ్తేనే మనం డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటాము. ఆ ఫేస్లో గ్లో అనేది ఉంటుంది, బాడీలో ఆ డ్రైనెస్ అనేది రాదనమాట. ఎప్పుడు 1 glass వాటర్ తాగుతూనే ఉండాలి. ఒకేసారి 2 liters 3 liters తాగే కన్నా సిప్ చేసి తాగితే కనుక మనకు చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. దాని తర్వాత వచ్చేసేసి ఇంకా నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. నేను డిటాక్స్ వాటర్ తయారు చేసుకున్న తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకుంటాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి 2-3 స్పూన్ల పెసరపప్పు తీసేసుకుని నానబెట్టుకోండి. పెసరపప్పు తీసుకుని నానబెట్టుకుని దాంతోపాటు ఒక 1/2 glass బియ్యం. నేను ఇక్కడ వైట్ రైస్ యూజ్ చేస్తున్నానండి. మీకు కనుక బ్రౌన్ రైస్ అవైలబిలిటీలో ఉంటే కనుక బ్రౌన్ రైస్ వాడుకోండి. పెసరపప్పు ప్లస్ బ్రౌన్ రైస్ నానబెట్టండి కొంతసేపు నానబెట్టిన తర్వాత ఇది కిచిడీలాగా అయితే తయారు చేసుకుందాము. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కిచిడీ అనమాట. ఈ కిచిడీకి వచ్చేసేసిన పదార్థాలు ఏం లేవండి. నేను ఈరోజు హెవీ వెజిటేబుల్స్ ఏం వేయట్లేదు, జస్ట్ ఆనియన్ ప్లస్ టమాటా వేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆలివ్ ఆయిల్ ఓన్లీ 1 spoon అండి. ఆలివ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసేసి, జీలకర్ర కూడా వేగిన తర్వాత ఆనియన్స్ వేసి, ఆనియన్స్తో పాటు టమాటా కూడా మగ్గిన తర్వాత ఈ నానబెట్టుకున్న బియ్యము ఇంకా పెసరపప్పు అయితే దాంట్లో వేసేస్తానండి. ఇది కిచిడి. డైటింగ్ చేస్తున్నామని చెప్పేసి మనం ఏదో టేస్టీ ఫుడ్ తినట్లేదని కాదు, మనం టేస్టీ ఫుడ్ తింటూనే వెయిట్ లాస్ అనేది అవ్వాలండి. లేదు అంటే కనుక మన డే టు డే లైఫ్లో సర్వే అవ్వటం కష్టం. ఈ రకంగా మన డైట్ అనేది మన మార్చుకోగలిగితే, అంటే మన ఫ్యామిలీకి కూడా మారవగలిగితే కనుక చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. వెయిట్ లాస్ ఒకటే కాదు, అసలు ఏ కంప్లైంట్స్ లేకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, ఒబేసిటీ లేకపోతే ఇట్లాంటివన్నీ లేకుండా మనము ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. పిల్లలకు కూడా ఎక్కువ కారాలు ఇవ్వటం మంచిది కాదండి, బయట ఫుడ్ కూడా మంచిది కాదు. సో వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ఎక్కువ తింటూ మనం వెయిట్ లాస్ అనేది అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇది వచ్చేసి నేను టమాటో వేసిన తర్వాత కొంచెం మన మసాలాలు ఉన్నాయి కదా, మసాలాలు అంటే పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా వేసుకుంటే కనుక ఇంగువ వేసుకుంటాము. వేసేసుకుని దాని తర్వాత బియ్యం వేసేసి కుక్కర్ మీద మూత అయితే పెట్టేసేయండి. ఫస్ట్ ఏమో 2 whistles హైలో రానివ్వండి, తర్వాత సిమ్లో పెట్టి 3 whistles రానివ్వండి బ్రౌన్ రైస్ అయితే కనుక. అదే వైట్ రైస్ అయితే కనుక 2 whistles అయినా 3 whistles అయినా వచ్చిన తర్వాత కట్టేసేయండి. సింపుల్ అండి కిచిడి వచ్చేసేసి. దీన్ని మీరు 1 cup ఆఫ్ పెరుగు తీసుకోండి. కాన్స్టిపేషన్ కూడా ఫుల్గా కంప్లీట్ అవ్వాలి కదా, మనము
ఇప్పుడు వెయిట్ లాస్ అంటాము, మన పొట్ట కనుక క్లీన్ లేకపోతే కనుక వెయిట్ లాస్ ఎక్కడి నుంచి అవుతుందండి. సో ఇది మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ కాబట్టి మీరు ఒక కప్ ఆఫ్ బౌల్ పెరుగు పెట్టుకోండి. ఆ పెరుగులో కొంచెం ఆనియన్, కీరా, టమాటో వేసేసుకుని తయారు చేసుకోండి పెరుగు పచ్చడి అనేది. ఈ 2 కాంబినేషన్తో తినేయండి, అంతే కిచిడి అనేది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే సింపుల్ రెసిపీ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లంచ్ రెసిపీ అండి. లంచ్కి వచ్చేసేసి ఈరోజు నేను సలాడ్ తయారు చేసుకుంటున్నాను. సలాడ్ అంటే ఇప్పుడు మామూలుగా పచ్చి కూరగాయల సలాడ్ కన్నా ఇంకా కొంచెం వేయించుతాను అనమాట. ఆలివ్ ఆయిల్ ఒక స్పూన్ వేసి దాంతో వేయించుతాను అనమాట. ఒక్క బాటిల్ ఆలివ్ ఆయిల్ తీసుకొస్తే అండి 3-4 మంత్స్ ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే మనకు నెలకి ఒక 1/2 లీటర్ కూడా పట్టదు. ఆలివ్ ఆయిల్ ఎప్పుడు వేసినా సరే అదేదో నూనె తేలుతున్నట్టే ఉంటుంది పైకి, అంటే అది అబ్జర్వ్ చేసుకోదన్నమాట కూరల్లో. సో ఇట్లా అయితే నేను ఫస్ట్ జీలకర్ర వేసేసి దాని తర్వాత కొంచెం ఆనియన్ వేసేసి దాన్ని సాతే చేసి దాని తర్వాత క్యాప్సికమ్ అనేది కట్ చేసుకుని క్యాప్సికమ్ కూడా వేసేసుకుంటున్నానండి. ఈ 2 సాతే అయిన తర్వాత కచ్చాపిచ్చాగా అయిన తర్వాత దాని తర్వాత మీ ఇష్టం, దీంట్లో మీకు కనుక బ్రాక్లీ ఇష్టం అయితే బ్రాక్లీ కూడా కొంచెం వేసుకోండి. దాంతోపాటు పన్నీర్ అనేది నేను ఒక 50 grams ఆఫ్ పన్నీర్ తీసుకుంటున్నాను. ఈ పన్నీర్ అనేది మీరు యాడ్ చేసుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కార్బ్స్, ఫ్యాట్స్ ఉండాలండి. మధ్యాహ్నం వచ్చేసేసిన తర్వాత ఓన్లీ ప్రోటీన్ ఉండాలండి. ప్రోటీన్ ఇంకా ఫైబర్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి ఈవినింగ్ టీ అండి. ఈ గోకురు టీ వచ్చేసి మన బాడీలో ఉన్న వాటర్ రిటెన్షన్ క్లోజ్ చేస్తుంది. మీకు చాలాసార్లు చెప్పాను కదా, వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు, బాగా ఓవర్ ఫ్యాట్ ఉండి ఒబేసిటీ ఉన్న వాళ్ళైతే ఇది కంపల్సరీ యాడ్ చేయండి. ఇది అమెజాన్లో దొరుకుతుంది. నేను చెప్పే ఈ హర్బల్ అన్నీ కూడా అరౌండ్ 200-150 అరౌండే ఉంటాయండి. వీటి వల్ల హామ్ ఏం లేవు. ఇవన్నీ ఏంటంటే అండి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అండి. మీరు ఏంటో చెట్లు పేర్లు చెప్తున్నాను అని అనుకో అవసరం లేదు. ఇది మూలికలు కూడా కాదు. ఇదేంటంటే ఓన్లీ ఆయుర్వేద హర్బ్స్ అనమాట. ఆయుర్వేదం మెడిసిన్స్లో వాటిల్లో వేయటం వల్ల, ఈ హర్బ్స్ యూజ్ చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో ఇది తాగటం వల్ల మీకు ఏమీ నష్టము, సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. కావాలంటే గూగుల్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా డిన్నర్ పార్ట్ అండి. డిన్నర్ పార్ట్లో నేను ఏం చేస్తున్నా అంటే ఎగ్ బుజీ అంటే అందరికీ తెలిసిందే కదా, కోడిగుడ్డు పొరుటు. అయితే మీరు బాయిల్డ్ ఎగ్స్ 2 తీసుకోవచ్చు. ఫుల్ బాయిల్డ్ ఎగ్ విత్ యోక్ తీసుకోవచ్చు అనమాట. లేదు అంటే కనుక ఇట్లా కాయగూరలు వేసుకొని మీరు కోడిగుడ్డు పొరుటు లాగానే చేసుకోవచ్చు. నేనైతే కోడిగుడ్డు పొరుటు ఏంటంటే క్యాప్సికము, ఒక టమాటో, ఒక ఆనియన్ వేసేసుకుని కోడిగుడ్డు పొరుటులాగా చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఈ ముక్కలు కోసేసుకుని దాని తర్వాత ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర వేసుకుని దాంట్లో కొంచెం ఉల్లిపాయ వేగిన తర్వాత క్యాప్సికమ్, టమాటో మగ్గిన తర్వాత కోడిగుడ్డు అనేది కొట్టేస్తానండి. ఓన్లీ 2 eggs. ఇట్లా ఎగ్ పొరుటు అయితే అయిపోద్ది. ఇది నైట్ డిన్నర్ అండి. నైట్ డిన్నర్ వచ్చేసి ఎంత లైట్గా ఎంత తొందరగా తింటే అంత బెస్ట్ అండి. 6 o'clock కల్లా కంప్లీట్ చేసేయండి. మనం ఏమి చేసినా ఏమి చేయకపోయినా డైట్ ఈ రకంగా ఫాలో అయ్యి మార్నింగ్ డ్రింక్, ఈవినింగ్ డ్రింక్, నైట్ డ్రింక్ కనుక ఇట్లా తాగి ఫాలో అయితే కనుక డైట్ ఈజీగా 5 kgs అయితే తగ్గచ్చండి. వితౌట్ ఎక్సర్సైజ్ ఏమీ లేదు. మీరు మధ్యలో చీటింగ్ చేస్తున్నా సరే 5 kgs అయినా తగ్గచ్చు. కానీ కంపల్సరీ ఈ మార్నింగ్ డ్రింక్, ఆఫ్టర్నూన్ డ్రింక్, ఈవినింగ్ డ్రింక్ తాగాలి. ఈ రకమైన ఫుడ్ కూడా తీసుకోవాలి. ఇదే పనిగా ఒక మీల్ స్కిప్ చేసేసి నేను చీటింగ్ చేస్తాను అంటే కాదు. ఆ రకంగా చేసినా సరే మీ 5 kgs వెయిట్ అయితే ఎటూ పోదు, అంత ఈజీగా తగ్గచ్చు అనమాట. మనం తింటూ వెయిట్ లాస్ అవుదాం హెల్దీగా. నేను ఈరోజు నైట్ డ్రింక్ వచ్చేసి వెయిట్ లాస్ చూరని చెప్తాను. ఈ చూరని తయారు చేసుకుని తాగండి. మీకు పొద్దున్నే కల్లా కాన్స్టిపేషన్ ఉండదు. మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఈ సింపుల్ మన ఇంట్లో ఉండేవి ధనియాలు, సోంపు, దాని తర్వాత నల్ల ఉప్పు ఉంటే కనుక నల్ల ఉప్పు, కొంచెం బెల్లం అనమాట. ఇంతవరకే చేస్తున్నాను. ఇది మీరు పౌడర్ చేసుకుని పెట్టుకుని దీన్ని నైట్ డ్రింక్ అనేది 1/2 tablespoon ఆఫ్ ఈ పౌడర్ తీసుకుని దాన్ని గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకొని తాగేసేయండి, అంతే. ఇది నైట్ డ్రింక్ అనమాట. ఇది వచ్చేసి ఎలా తయారు చేయాలో చూడండి. నేను 2.5 spoons ఆఫ్ ధనియాలు తీసుకుంటున్నాను. అప్రాక్సిమేట్ 3 spoons వేసుకోండి. దాని తర్వాత అంతే క్వాంటిటీ, ఎంతైతే ధనియాలు తీసుకుంటున్నారో అంతే క్వాంటిటీ సోంపు తీసుకుంటున్నాను అనమాట. దాని తర్వాత బెల్లం వచ్చేసి తక్కువ, 1.5 spoon తీసుకుంటాను అనమాట. బెల్లం వచ్చేసి బెల్లం కొంచెం పంచదార తక్కువే ఉండాలి కదా. ఇది ఆర్గానిక్ బెల్లం అండి, చాలా లైట్గా ఉంటుంది. 1.5 spoon తీసుకున్నాను. దాని తర్వాత వచ్చేసేసి ఇంకా నల్ల ఉప్పు అండి. నల్ల ఉప్పు వచ్చేసి ఇది ఎందుకు అంటే డైజెషన్కి బాగుంటుంది. ఇది నల్ల ఉప్పు వచ్చేసి
కొంచెం చిటికుడు హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను చూడండి. ఇది మొత్తం మిక్సీ వేసేసి ఒక ఎయిర్ కంటైనర్ జార్లో పక్కకు పెట్టేసుకోండి. ఇది 1 వీక్ మొత్తం నైట్ డ్రింక్ ఇదే అనమాట. మనకి నైట్ డ్రింక్ వచ్చేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో హాఫ్ స్పూన్ ఇది కలిపేసుకొని తాగేయటం అనమాట. ఇదైతే మన డైజెషన్కి, మన కాన్స్టిపేషన్కి, బ్లోటింగ్ అన్నీ బాగా హెల్ప్ అవుతాయి అనమాట. దీంట్లో మెయిన్ సోంపు ఉంది కాబట్టి డైజెషన్కి. మీకు గుర్తుంటుందా, పాతకాలంలో మెస్సుల్లో సోంపు పెట్టేవారు బయట. మన పొట్ట క్లీన్ అవ్వాలి అంటే, ఎంత తిన్నా అరిగించుకోవాలంటే సోంపు అనేది కంపల్సరీ డే టు డే లైఫ్లో యాడ్ చేయండి. మీరు ఏ మీల్ తర్వాత అయినా సోంపు తినండి, ఈజీగా అరిగిపోద్ది. యాక్చువల్గా పిల్లలతో వీడియోలు తీయటం అయితే కుదరట్లేదండి. ఒక పక్కన పిల్లల్ని చూసుకోవాలి, ఒక పక్కన ఫ్యామిలీని చూసుకోవాలి, మళ్ళీ నా డైటింగ్ ఇవన్నీ చేయటం వల్ల వీడియోస్ తీయటం కుదరట్లేదు. సో ఈరోజు అయితే డైట్ పెట్టాలి కాబట్టి ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నాను. గ్రాసరీస్ అనేది అందరూ అడుగుతున్నారు షాపింగ్ ఒకసారి చూపించమని చెప్పేసి. గ్రాసరీస్ అనేది కొన్ని బేసిక్ థింగ్సేనండి. కీరా వచ్చేసి 1 kg కావాలి, టమాటోస్, ఆనియన్స్, ఇంకొకటి వచ్చేసేసి క్యాప్సికమ్, ఇంతవరకే కావాలండి. ఇంకా సొరకాయ. ఈ మెయిన్ ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే వేరేది ఏది లేకపోయినా మనకి ఈజీగా దొరుకుతుంది. పచ్చిమిరపకాయలు అయితే అస్సలు అవసరం లేదు. మీరు కొన్ని హెల్తీ స్నాక్స్ అయితే ఇంట్లో పెట్టుకోవచ్చండి. ఎట్లా అంటే పూల్ మకానీ, పాప్కార్న్ సీడ్స్ ఇట్లాంటివి దాన్ని హెల్తీ రీప్లేస్ చేస్తే గనక మీకు ఈ హెల్తీ స్నాక్స్ అవుతుంది. శనగలు, మనకి ఎప్పుడైనా మంచిగా అనిపిస్తే కనుక శనగలు కానీ పూల్ మకానీ కానీ ఒక్కొక్క గుప్పిడి తీసుకుని తినేసినా సరిపోద్ది అనమాట. వాల్నట్స్, పుచ్చగింజలు, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, వీటిల్లో బాగా ఒమేగా ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది అనమాట. సో మన ఫేస్కి గ్లో, హెల్త్కి, స్కిన్కి అన్నిటికీ ఆ సీడ్స్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది. సో ఇట్లాంటి సీడ్స్ అన్నీ కూడా ఇంట్లో ఉండాల్సింది.